జూన్ 19వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 7 తరువాత ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి జూన్ 19వ తారీఖు గురువారం రోజున ఏ స్త్రీతో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. ఎలాంటి గొడవ జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఒక తపన ఉంటుంది. అంటే జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి ఒక తపన అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు, పట్టుదలతో ఏదైనా సాధించాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉండేటటువంటి వ్యక్తులు. వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటం కోసం ఎంతో కష్టపడుతూ ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో వీరికి అంటే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది. కష్టపడితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు ఈ సమయంలో వీరికి అదృష్ట యోగం కూడా అధికంగానే ఉంది. కష్టపడిన దానికి ఫలితం కూడా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకుంటారు. వీరు అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం ఎలా ఉంది అంటే గనక అంటే కొంచెం బాధగా, కొంచెం సంతోషంగా, దీనిని మధ్యస్థమ లేదా మిశ్రమ ఫలితాలు అని అంటూ ఉంటాము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది అంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇదివరకు చాలా కష్టాలను అనుభవించామండి. చాలా అంటే అసలు చెప్పుకోలేనంత కష్టాలను అనుభవించాము. అలానే మా జీవితంలోనే ఇంత కష్టం వస్తుందని కూడా మేము ఊహించలేము. అలాంటిది ఈ సమయంలో చాలా రిలీఫ్గా ఉంది. ఆ కష్టం నుండి బయటికి వచ్చాము, మేము చేసిన పూజలు ఫలించాయి అనేటటువంటి వ్యక్తులు ఉంటారు. అలానే ఇదివరకు మా లైఫ్ చాలా సాఫీగా సాగిపోయింది, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అలానే మా దాంపత్య జీవితంలో కూడా చాలా సంతోషకరంగా సాగిపోయింది. కష్టాలు అనేవి లేవు. పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ ఈ మధ్య చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎవరితో చెప్పుకోలేని విధంగా కష్టాలు, సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి అనేటటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే గ్రహాలు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ఒకే రకంగా ఉండవు. కష్టం ఉన్న వాళ్ళకు సుఖం తప్పదు, సుఖం ఉన్న వాళ్ళకి కష్టం తప్పదు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్ట సుఖాలు సమానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ వీరు కొన్నిసార్లు తెలిసి కూడా గోతిలో అడుగు వేసినట్టుగా ఉంటుంది వీరి పరిస్థితి. అంటే వీరు ఆలోచన విధానాన్ని కాస్త మెరుగుపరుచుకోవలసినటువంటి సమయ సందర్భాలు కూడా ఉంటాయి. వీరికి తర్వాత అర్థమవుతుంది కాస్త ఆలోచించి అడుగులు వేయవలసింది అని. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది ఈ రాశి వారికి. మరి తెలివితేటలు లేవా అంటే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వినూత్నమైన ప్రయత్నాలు అద్భుతంగా కలిసి వస్తాయి. కానీ దానిని ఏమాత్రం కూడా వీరు పట్టించుకోరు, ఉపయోగించుకోరు. అలానే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ ఉపయోగించుకుంటే గనక ఇక వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటాయి వీరి తెలివితేటలు. కానీ వీరికి కాస్త మొండితనం ఎక్కువ.
గట్టి పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ మొండితనంతో వీరు కొన్నిసార్లు సమాజంలో కూడా చెడు పేరుని తెచ్చుకుంటూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని వీరు పొందితే గనక వీరికి ఎలాంటి కష్టము సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదృష్ట యోగం ఎక్కువగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితం అనేది ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కొంతమంది ముఖ్య వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. దానితో పాటు కొంతమంది దూరపు బంధువుల నుండి రాక లేదా పిలుపు, అంటే దూరపు బంధువులు చాలా రోజుల నుండి రాకపోవటం, అలాంటి బంధువులు ఈ సమయంలో రావటం కానీ లేదా ఫోన్ చేసి మీతో మాట్లాడటం కానీ మీ మనసుని తేలికగా ప్రశాంతంగా చేస్తుంది. అంతేకాకుండా బంధుమిత్రులతో చాలా సంతోషంగా కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అలానే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు తొలగించుకొని అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఎప్పుడైనా సరే అంటే మంచి ఎదగాలి, మంచిగా ఉండాలి అని ఉంటుంది. కానీ వీరు కాస్త చిన్న చిన్న పొరపాట్ల వల్ల వీరికి వచ్చే గొప్ప గొప్ప అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. కాస్త తెలివిగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు దూరపు బంధువులు అయినా దగ్గరి బంధువులు అయినా సరే వీరు మాట తీరుతో ఎదుటి వ్యక్తులను బాధ పెడుతూ ఉంటారు. ఇక వీరికి ఉన్నటువంటి తెలివితేటలు గనక వీరు ఎక్కువగా ఉపయోగించుకోవాలి. అలానే మొండితనాన్ని వదిలేసి కాస్త సున్నితంగా ఆలోచిస్తూ ఉండాలి. అంటే కొన్నిసార్లు వీరికి అధికమైనటువంటి కోపం ఉంటుంది. ఆ కోపాన్ని కాస్త వదిలించి ఇక వీరు సున్నితంగా సునాయాసంగా ఆలోచిస్తే గనక తప్పకుండా వీరికి మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే వీరి చుట్టూ ఉండేటటువంటి కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అలానే ఇంకా రకరకాల సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి ఇక వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. అలానే వీరి చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు, కుటుంబంలో ఉండే సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మేషరాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ వీరు ఎదుటి వ్యక్తులను ఆదుకోవటానికి చాలా ముందుంటారు. వీరు అమాయకులు అనుకోవాలో ఏమనుకోవాలో కొన్నిసార్లు అర్థం కాదు. అంటే వీరు చేసే పనులు అలా ఉంటాయి. వీరు చాలా అమాయకుల్లా ఉంటారన్నమాట. అంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తుల కోసం వీరి లైఫ్ని కూడా త్యాగం చేసేటటువంటి వ్యక్తులు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వారు ఎలాంటి వ్యక్తులు కూడా కనీసం ఆలోచించకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి హెల్పింగ్ నేచర్ అయితే వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. అలానే మంచి నాయకత్వమైన లక్షణాలను కలిగి ఉంటారు. కానీ కోపం అధికంగా ఉంటుంది. అగ్నితత్వమైనటువంటి రాశి కనుక కోపం అధికంగా ఉంటుంది. అనుకున్న విజయాలను మాత్రం సాధించేంత వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశివారు. ఏ విషయంలో అయినా సరే అనుకున్నది సాధించేంత వరకు అస్సలు కూడా వదిలిపెట్టరు ఈ యొక్క రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆలోచిస్తే గనక చాలా మంచిగా ఉంటుంది. అలానే ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో కలిసి వస్తాయి. ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నట్లు అయితే గనక ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ సమయంలో. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కూడా కాస్త కుదుట పడతారు. ఇదివరకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. పాపాలు, దోషాలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పేపర్లు అందుకోవటం కానీ, అలానే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించటం కానీ, మీ యొక్క ఆఫీస్లో మీకు మంచి పేరు రావటం, మీరు చేసిన కష్టాన్ని గుర్తించటం, కష్టానికి తగిన ప్రతిఫలం రావటం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఒక స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే గనక అనుకోకుండా ఒక స్త్రీతో చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంది కనుక
మేషరాశి వారు ఎవరైనా ఉంటే అంటే రాశిలో జన్మించిన వ్యక్తులు బాయ్స్ అంటే పురుషులు ఎవరైనా ఉంటే స్త్రీలతో కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదంటే చిన్నపాటి గొడవ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అంటే గృహిణీలకి ఈరోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. సరదాగా గడపటం, సరదాగా గడిచిపోవటంలా ఉంటుంది. ఇక ఏదైనా చేయాలి అనే ఒక పట్టుదల, తపన అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి. అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. ఇక తెలుసుకున్నారు కదా, మేషరాశి వారికి జూన్ 19వ తారీఖు గురువారం రోజున ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.